హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇలాగా బీరకాయ శనగపప్పు ఇలాగా చేస్తే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. బీరకాయ శనగపప్పుకి కావాల్సినవి బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసులుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, శనగపప్పు నైట్ నానబెట్టుకున్నానండి. శనగపప్పు అయితే బాగా నానబెట్టాలి. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఎండుమిర్చి అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపులు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత శనగపప్పు అయితే వేసుకోవాలి. శనగపప్పు మొత్తం వేసిన తర్వాత బీరకాయ అయితే వేసుకోవాలి. బీరకాయ వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడకడానికి కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఉడకడానికి 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పప్పు బాగా ఉడుకుతుంది. పప్పు ఇంకొంచెం ఉడకాలి. పప్పు ఉడికిందంటే కర్రీ రెడీ అయిపోతుంది తొందరగా. పప్పు ఉడికి నీరు మొత్తం బాగా ఇంకిపోవాలి. ఇంకినంత వరకు కూడా ఉడకనియ్యాలి. టమాటాలు వేసి బాగా ఉడకనియ్యాలి. ఒక 2 నిమిషాలు మూత పెడితే టమాటా అయితే బాగా ఉడుకుతుంది. టమాటా ఉడికేలోపు ఉన్న కొంచెం నీరు కూడా ఇంకిపోవాలి. శనగపప్పు, బీరకాయ, టమాటా బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఈ నీరు మొత్తం దగ్గరికి ఇంకినంత వరకు కూడా ఉడకనియ్యాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈజీ అండ్ టేస్టీగా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.